కి స్వాగతం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ని బీజేపీ నాయకులు బెదిరించి రౌడీలాగా ప్రవర్తించడాన్ని అవమానిస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత మేధావుల ఫారం, కేవీపీఎస్ మరియు బీటీఏ మాల ఉద్యోగుల సంఘము దళిత సంఘాల నాయకులు తెలిపారు. బుధవారం బీజేపీ నాయకులు దౌర్జన్యాన్ని నిరసిస్తూ స్థానిక బీఆర్ అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు మరియు దళిత సంఘాల నాయకులు నూకలపాటి రమణయ్య, రాజ్యాంగ రక్షణ సైన్యం నాయకులు వేగూరు విజయ్ కుమార్లు మాట్లాడుతూ నెల్లూరు నగరం కిసాన్ నగర్లోని ప్రభుత్వం స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న బీజేపీ కార్యాలయాన్ని నిర్మాణాన్ని తన విధులలో భాగంగా అడ్డుకున్న నెల్లూరు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులను బీజేపీ నాయకులు బలవంతంగా నెట్టివేసి మున్సిపల్ కమిషనర్ వైవో నందన్పై అనుచిత అవమానకరంగా మాట్లాడడాన్ని కేవీపీఎస్ మరియు దళిత సంఘాల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఒక గ్రూపు 1 అధికారి తన విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించే సందర్భంగానే బీజేపీ ఆఫీసులను తొలగించారని, అయితే స్థానిక బీజేపీ నాయకులు అధికార మదంతో రెచ్చిపోయి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ని బెదిరించి కించపరిచేలా దూషించి మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. దీనిపై దళిత ప్రజాప్రతినిధులు, ఎంప్లాయీస్ మాట్లాడుకోకపోవడం శోచనీయమన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై స్పందించి గ్రూప్ 1 అధికారి వైవో నందన్పై బెదిరింపు చర్యలను పాల్పడిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. బహుజన మేధావుల ఫారం, బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ మీద జరిగినటువంటి దాడి, దుర్మార్గమైనటువంటి ఈ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది. ఈరోజు ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక కమిషనర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ మార్జిన్లో ఉండేటటువంటి రోడ్డు కట్టుగా ఉండేటటువంటి ఈ భవనాలను అయితేనేమి వాటిని తొలగించే భాగంలో ఈ నగరంలో ఉండేటటువంటి బీజేపీ ఏర్పాటు చేసుకున్నటువంటి బొంకుని, గవర్నమెంట్ ఫారంలో కూడా ఉండేటటువంటి బొంకుని అది అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చి తొలగించమంటే తొలగించినందున అది పాత మున్సిపల్ కార్యాలయానికి భద్రంగా తీసుకెళ్ళబడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులు దాన్ని వాళ్ళు చాలా దుర్మార్గంగా ఈ ఎస్సీ కులానికి చెందినటువంటి ఈ కమిషనర్ గారిని దుర్మార్గంగా దూషించడము, మేమే ప్రభుత్వం అయితే అటు సెంట్రల్లోనూ రాష్ట్రంలో మేము ప్రభుత్వం అయితే మా ఆఫీసు మా బొంకుని మీరు తొలగిస్తారని చెప్పి దుర్భాషలు ఆడటం జరిగింది. ఇదంతా ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారమే కమిషనర్ గారు చేశారు తప్ప ఆయన సొంతము కాదు, ఆయనకు సొంత కార్యక్రమం కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ బీజేపీ అధికారులు కానీ బీజేపీ నాయకులు కానీ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, నేను న్యాయం చేయమని అడగటంలో విఘ్నత బయటపడదు. అయితే అది చేయకుండా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ వాళ్ళు కలవకుండా నేరుగా కమిషనర్ గారిని దుర్మార్గంగా దూషించడం ఇది దుర్మార్గం నుంచి అటు ఈ శతాబ్దాల కాలం నుంచి ఈ అణచబడిన కులాలని ఇప్పటికీ అణచవేయబడుతున్నటువంటి కులాల అధికారుల్ని ఈ విధంగా మనువాద పార్టీలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భయంకరమైనటువంటి రాక్షస మనోజ్ పార్టీలు ఇప్పటికీ ఎలికలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ అణచివేయబడిన కులాల్ని ఇప్పటికీ అణచివేయాలని ఇంకా దుర్మార్గం వ్యవహరించాలని చేస్తున్నాయి. మీకు తెలుసు ఈ మధ్య కాలంలోనే ఆకివీడిలో మా వాళ్ళ మీద, మా ఎస్ఎల్ మీద, మా క్రైస్తవ సోదరుల మీద అనేసరంగా 57 మంది కోర్టులో కేసులు పెట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఒక ఆయన RRR అంట, ఆయనేమో ఏమంటున్నాడు, మీరు సమాధులు మేము సిఐడీలు పెడతాం, సమాధుల్లో మీరు చర్చలు పోతే మేము వాళ్ళని కనిపెట్టుంటాం, మ్యారేజ్ రద్దు చేసుకుంటాం, కనిపెట్టాం, మీ సర్టిఫికేట్లు రద్దు చేస్తాం, మీ ఉద్యోగాలు రానియకుండా చేస్తాం, మేము ఎమ్మెల్యేగా నిలబడి నేను చేస్తాం. ఈయన ఎవరండి? ఈయన ప్రభుత్వం నేరుగా ఉండాడా? ఈయన ఒక అధికారా? ఈయన ఎవరు చెప్పడానికి? ఈయన కాదు అధికారం. కాకుంటే ఈ మనవాదం దృష్టిలో పెట్టుకొని దుర్మార్గమైనటువంటి ఈ దోపిడీ కులాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి
అణగారిన వర్గాల్ని ఇప్పటికే అణచివేయాలనే దుర్మార్గమైన చర్యలు కొడుకు తీసుకుంటున్నాడు. అదే కాదు, మొన్న ఈ మధ్య మమ్మల్ని ఏమో దేవాలయానికి రానికపోతుంది, మేము క్రైస్తవంలో పోతే ఒప్పుకోకపోతుంది. నిన్నే కాక మొన్న కర్నూలులో దేవాలయానికి పోవటానికి అడ్డగిచ్చారు. చిత్తూరులో కూడా అదే జరిగింది. మీరేమో దేవాలయానికి రానిరు, మేము సరే ఏదో దేవుడు నమ్ముకున్నామని మమ్మల్ని గుళ్ళెక్కి బళ్ళెక్కి రానిచ్చే క్రైస్తవానికి తీసుకుంటే అక్కడ మీరు యాక్సెప్ట్ చేయకపోయి ఈ దుర్మార్గమైన మనువాదాన్ని, ఈ రాక్షసుని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, 400 సీట్లు ఇస్తే అయితే ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ భీమరావు గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి రాక్షస పరిపాలన, మేము మనువాదం అంటే రాక్షస పరిపాలన తీసుకొస్తాం. మీకు తెలుసు, ఆయన అయితే మనువాద చరిత్రను అయితే తగలబెట్టాడు, కానీ అంబేద్కర్ గారు మనువుని చంపలేదు. ఆయన గోరిక నక్కలగ్గే కాసుకొని కూర్చోంటాడు. ఎప్పుడైతే ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి అణగారు వర్గాలకి ప్రవేశించినటువంటి హక్కులున్నటువంటి రాజ్యాంగాన్ని తీసేసి మనవాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చెప్పి మను అనేవాడు గోరిక నక్కల కూర్చొనే ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, కాబట్టి ఈ అణగారిన వర్గాల్ని, ఈ ఎప్పటి నుంచో అణిచివేయబడిన వర్గాలు అధికారులు ఇస్తే వాళ్ళ అధికారం చలాయించనీకపోతుంది, వాళ్ళు పని చేసుకోనీకపోతుంది. ఎమ్మెల్యేలు అయితే వాళ్ళని ఎక్కడో అట్టడుగు దొక్కేస్తుంది. సర్పంచులు అయితే కనీసం కుర్చీలో కూడా గ్రామాల్లో కూర్చోనీకపోతే, దేవాలయానికి రానియకపోతుంది. ఇంకా ఇలాంటి దుర్మార్గమైన చర్యలు భారతదేశంలో జరుగుతాయి. ప్రపంచం అంతా శరవేగం దూసుకుపోతుంటే ఇక్కడ మటుకు మతము కులము అనే బేస్ మీద ఇంకా పరిపాలన జరుగుతుంది. ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి మిత్రులారా, ఈ రోజుకైనా మనం అందరం కూడా మన అధికారుల మీద, మన ఎమ్మెల్యేల మీద, మన మంత్రుల మీద, మన ప్రజల మీద జరిగినటువంటి ఈ దౌర్భాగ్యటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని ఈ పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని. ఈ మధ్య నెల్లూరు నగరం కిసాన్ నగర్లో బీజేపీ ఆఫీసు కాలువ పొరంబోకులో ప్రభుత్వ స్థలంలో నిర్మించే సమయంలో అక్కడికి పోయినటువంటి టౌన్ ప్లానింగ్, నెల్లూరు నగర కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల్ని బలవంతంగా నెట్టేసేసి దౌర్జన్యం చేసి అక్కడ మళ్ళా కూడా బీజేపీ ఆఫీసుని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ అయినటువంటి వైవో నందన్ గారిని అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా హేళనగా మాట్లాడడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వైవో నందన్ గారు, కమిషనర్ గారు, ఆయన ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, గ్రూప్ 1 అధికారి. ఆ అధికారి మీద ఆయాచితంగా, అనుచితంగా, ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడకూడని మాటలతో ఆయన్ని ఫోన్లోనే బెదిరించడం, మాట్లాడడం, హీనంగా అవమానించడం జరిగింది. అలా అవమానించడాన్ని, అలా మాట్లాడడాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి దళిత సంఘాల ఐక్యవేదిక అలాగే కేవీపీఎస్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకనంటే నెల్లూరు జిల్లాలోనే ఒక గ్రూప్ 1 అధికారి అలాగే కమిషనర్ అయినటువంటి ఆ అధికారినే అంత హేళనగా మాట్లాడితే ఒక సామాన్యుడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల ద్వారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అందుకని అయితే మన దేశంలో చూసాం, మన దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారి మీదనే దాడి చేసిన సందర్భంలో ఈ సిస్టమ్ ఎలాంటి అంటే ఇప్పుడున్నటువంటి మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు అలాగే కూటమి ప్రభుత్వం కావచ్చు ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. అలా అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గవాయి గారికే న్యాయం జరగనప్పుడు మన కమిషనర్ గారిని కూడా అదే పద్ధతిలో ఈ రోజు అవమానించవచ్చు, మేము ఏమైనా మాట్లాడొచ్చు అనే ధైర్యంతో ఈ రోజు వాళ్ళు మాట్లాడడం జరిగిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకని ఖచ్చితంగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం అందరి మీద, మేధావుల మీద అయితే అలాగే దళిత సంఘాల మీద అందరూ కూడా ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందుకని ఎప్పటికైనా కానీ ప్రభుత్వం దీని మీద స్పందించకుండా ఉంటే దళిత సంఘాల ఐక్యవేదిక అలాగే ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను కూడా కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. My name is Vegur Vijay Ambedkar.
నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం మరియు రారాసై రాజ్యాంగ రక్షణ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మన నగర కమిషనర్ నందన్ గారు వారి పట్ల బీజేపీ నాయకులు ప్రవర్తించిన ప్రవర్తన, మాట్లాడిన మాటలు, గూండాగిరి, రౌడీయిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నందన్ గారు గతంలో గూడూరులో పనిచేశారు. ఐ కేమ్ ఫ్రమ్ గూడూరు. ఆయన అక్కడ సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అక్కడ కూడా ఇలాంటి అలిగేషన్ తీసుకొచ్చారు టీడీపీ వాళ్ళు అప్పుడు. అయినా సరే దాన్ని జయించాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను మళ్ళీ ఇక్కడికే వస్తాను అని చెప్పి అక్కడికి వచ్చి ఛాలెంజ్ నిరూపించుకున్నాడు. సో అలాంటి ఒక డిటర్మినేషన్ కలిగినటువంటి అధికారి ఆయన. అలాంటి అధికారి మీద ఈరోజు నెల్లూరులో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బహుజన సంఘాలుగా. మరి ఆది నుండి కూడా ఈ మనువాద భావజాలం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను వివక్షతో చూస్తున్నారు. మేమంటే వాళ్ళకు మనుషులుగా కనిపించాం. అందుకే ఈ రోజున ఎక్కడ చూసినా మా కులాల మీద, మా మతాల మీద దాడులు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, చంపడం ఇవి చేస్తున్నారు. సో అసలు మొదటి నుండి కూడా ఆనాడు మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఈ మనువాదులు మాపై వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ 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 అంటూ ఆయన హేళన చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిని హేళన చేశారు. ఆ తర్వాత ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ప్రతి క్షణం హేళన చేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు. దారుణంగా ప్రవర్తిస్తున్నారు మా పట్ల. ఆలోచించండి, మీ బాధ, మీ వేదన అంతా ఏంటి? ఒకప్పుడు ఈ మాలామాదిగలు, ఎరుకుల యానాది, బీసీలు వీళ్ళందరూ కూడా మా దగ్గర బానిసలుగా ఉన్నారు కదా. చదువు లేకుండా ఊరికి దూరంగా గుడిసెల్లో మూతికి ముంత కట్టుకుని, ముడ్డికి తాటాకు కట్టుకుని హీనంగా బ్రతికేవాళ్ళు, మా దగ్గర భయపడేవాళ్ళు. బట్ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల వీళ్ళందరూ కూడా మనుషులుగా మారిపోయారే. వీళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరికి దామోదరు సంజీవయ్య గారు ముఖ్యమంత్రి కూడా అయ్యాడే అని ఒక బాధ, కసి, ఒక వివక్ష. ఎందుకు మీకు? మేము మనుషులం కదా, మేము మనుషులం కదా, మీరేనా మనుషులు? మేము చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు మేము ఖచ్చితంగా ఒకటవుతాం, మిమ్మల్ని ఓడిస్తాం. శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఈరోజు నందన్ గారు అక్కడ తన డ్యూటీ చేశాడు. హీ వాజ్ డన్ హిస్ డ్యూటీ. మరి ఎందుకు ఆయనకి మీ మీద ఏమన్నా కక్ష ఉందా? వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమైనా ఉన్నాయా? లేవే. ఆయన ఒక ఆఫీసర్గా ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆయన డ్యూటీ ఆయన చేసినందుకు మీరు ఎందుకు ఆయన్ని తిడతారు? ఎందుకు ఆయన మీద పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నందన్ గారు సచ్ ఏ హానెస్టీ పర్సన్, సచ్ ఏ గ్రేట్ పర్సన్, సచ్ ఏ ఇంటలెక్చువల్ పర్సన్. ఆయన్ని మీరు దూషించి ద్వేషిస్తే మేము ఊరుకోం. ఆయన సంబంధులం మేము. ఆయనకు ఏం జరిగినా మేము ఊరుకోం. మీరు కనుక తక్షణమే బీజేపీ నాయకులారా, మీరు తక్షణమే నందన్ గారికి క్షమాపణ చెప్పకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి మీ అంతం చూస్తామని చెప్పని ఛాలెంజ్ చేస్తూ, సవాల్ చేస్తూ, దయచేసి ఆయన పట్ల అలా ప్రవర్తించడం తప్పుగా భావిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మా కుల సంఘాలు, బహుజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ మేము బేషరతుగా నందన్ గారికి అండగా ఉంటూ ఆయన కాపాడుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం.